రాత్రి గోవిందమ్మ జైలులో నేలపై పడుకుని మళ్లీ కృష్ణార్పణం అనుకుంది. మరుసటి రోజు ఉదయం ఆలయంలో చూసేసరికి కృష్ణుడి విగ్రహం కూడా నేలపై పడి ఉంది. అయినా భక్తులు పూజలు ఆపలేదు. మూడో రోజు ఉదయం ఆలయ గర్భగుడి తలుపులు ఎంత ప్రయత్నించినా తెరుచుకోలేదు. ఇదే సమయంలో జైలులో గోవిందమ్మ కాలికి ఏదో తగలటంతో బొటనవేలు నుంచి రక్తం రావటం మొదలైంది. ఆమె మళ్లీ కృష్ణార్పణం అనగానే గాయం మాయమైంది. అక్కడి భటులు ఈ ఘటనను రాజుగారికి తెలియజేశారు. రాజుగారు ఆశ్చర్యపడి గోవిందమ్మను పిలిపించి గాయం మానటానికి నువ్వు ఏ మంత్రం చెప్పావు అని అడిగారు. ఆమె కృష్ణార్పణం అన్నానని సమాధానమిచ్చింది. సభలోని అందరూ విస్మయానికి గురయ్యారు. రాజుగారు ఈ మంత్రం అర్థం నీకు తెలుసా అని అడిగారు. అర్థం తెలియకపోవటంతో గోవిందమ్మ భయపడి క్షమాపణ కోరుకుంది. అప్పుడు రాజుగారు కృష్ణార్పణం అంటే తను చేసే ప్రతి పనిని శ్రీకృష్ణునికి సమర్పించడం అని వివరించారు. ఆమె అమాయక భక్తికి మంత్రముగ్ధుడైన శ్రీకృష్ణుడు కూడా దాసోహమయ్యాడని చెప్పారు. దాంతో గోవిందమ్మ కాళ్లపై పడి క్షమాపణ కోరారు. కృష్ణార్పణం అనటం వల్ల కృష్ణుడిపై గాయం పడినట్లుగా తను అనుకోకపోయినా జరిగిందని గోవిందమ్మ గ్రహించి రోదిస్తూ ఆలయానికి వెళ్ళింది. అక్కడ కన్నయ్య సంతోషంగా నిలుచున్నాడని చూసి ఉపశమనం పొందింది. అప్పటి నుంచి తినే ప్రతి ముద్ద ముందు కృష్ణార్పణం అనటం ఆమె అలవాటుగా మార్చుకుంది.